Hi, hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil, Big Celebrity Challenge, co-powered by Good Night Fast Card, Inwear Bathrooms you keep admiring, and our fitness partner, Ayurved Nutrigain. సో ప్రతి శనివారం లాగే ఈ రోజు కూడా నలుగురు సెలబ్రిటీలు రాబోతున్నారు, ఆడతారు, పాడతారు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్టేజ్ మీద జరిగే ప్రతి టాలెంట్ ని ఛాలెంజ్ చేయబోతున్నారు. గెలుస్తారా, ఓడతారా? ఇంకెందుకు ఆలస్యం, కదలకుండా మీరు అక్కడే ఉండండి. ఆ నలుగురు సెలబ్రిటీస్ ని నేను పిలుస్తాను. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విశ్వ, సమీరా, కరుణ అండ్ హితేష్. నలుగురు అద్భుతమైన డాన్సర్లకి నేను కొరియోగ్రాఫ్ చేశానంటే అండ్ సూపర్ ఎనర్జీ మీ నలుగురిది. అందుకే ఇవాళ మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో మీ నలుగురు కలిసి వస్తున్నారంటే మాకు కొంచెం టెన్షన్ అనిపించింది. ఎందుకు అంటే ఇక్కడ జరిగిపోయే టాలెంట్లు కూడా మీ రేంజ్ లో ఉంటాయి. అండ్ ఆ టాలెంట్స్ ని మీరు ఛాలెంజ్ చేయరు, నేను ఇచ్చే స్టేట్మెంట్ మీరు ఛాలెంజ్ చేస్తారు. ఓకే, సో షో కాన్సెప్ట్ మెల్లగా చెప్తాను. బట్ ఫస్ట్లీ మీ లైఫ్ లో ఎలాంటి ఛాలెంజ్లు ఫేస్ చేస్తూ ఉంటారు? నార్మల్ క్యాజువల్ ఛాలెంజెస్ చేస్తా. నార్మల్ క్యాజువల్ మాకు పనికిరావు. ఇక్కడ మరి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కూడా బాగా బిగ్ ఉండాలి. అంటే ఎలాంటి ఛాలెంజ్ తీసుకున్నా కూడా గెలుస్తాను. అది మాకు తెలుసు, తెలిసే కదా ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు మీరు. నేను అంటుంది చిన్నప్పుడు అనమాట, అంటే వేరే వాళ్ళకి ఇచ్చిన లవ్ లెటర్ మనం నొక్కేయడం కానీ. అంటే నాకు ఇంకా ఏజ్ ఉంది కదా. ఓకే, సో క్రేజీ ఛాలెంజ్ ఏం జరగలేదు. ప్రాక్సీ అటెండెన్స్లు, బంకులు కొట్టి. చాలా మంచి స్టూడెంట్. అవునా? అవును, నేను టీవీలో అందరూ అలాగే చెప్పుకోవాలి, అయితే కష్టం కదా. ఓకే గురుగారు, మీరు గోళీలు బాగా ఆడతారా? బాగా. ఒలింపిక్స్ లో అడిగాను నేను మొన్న మోడీ గారితో మా షోకి వచ్చారు మోడీ గారు, చూసాను. అడిగారు ఒలింపిక్స్ లో గోళీలు ఎందుకు వెళ్ళట్లేదు, చాలా మంది ఉన్నారు స్పెషలిస్టులు. చెప్పండి. గిల్లీ డండా కూడా చాలా ఈజీ. వాళ్ళు బేస్బాల్ ఆడగానే మన గిల్లీ డండా ఆడితే ఏంటి? సో విశ్వ, రీసెంట్ గా ఒక ఛాలెంజ్ ఫేస్ చేసా. అదేంటంటే కాల్ ట్విస్ట్ అయింది, లెగ్మెంట్ 3rd స్టేజ్ అన్నారు. ఫిజియో దగ్గరికి వెళ్ళాం. ఫిజియో అన్నాడు మీరు పరిగెత్తడానికి 6 months పడుతుంది. సో నేను అన్నా, ఆయనకు నేను ఛాలెంజ్ చేశా, విత్ ఇన్ 1 month ముందు కన్నా ఫాస్ట్ గా పరిగెత్తి చూపిస్తా నీకు అని చెప్పా. విత్ ఇన్ 1 month కాదు, విత్ ఇన్ 10 days లో లెగిసి ఒక అవార్డ్ ఫంక్షన్ కి డాన్స్ కూడా చేసా. అక్కడ అందరు స్టన్. దట్స్ ఐ టేక్ మై లైఫ్ యాజ్ ఎ ఛాలెంజ్. లైక్ అదే నాకు ఛాలెంజింగ్. కాలు ట్విస్ట్ అంటే మొత్తం ఇట్లా అయిపోయి, మరి పొద్దున్న లేచాక ఏం పనులకి ఏం అడ్డం రాలేగా? 3-4 రోజులు అడ్డొచ్చింది, కానీ అలాగే వెళ్ళి ఓకేలే అక్కడ అయిపోదా. సరే మంచి ఛాలెంజ్ ఫేస్ చేసి విత్ ఎక్స్ప్రెషన్. అదే డౌట్ వచ్చింది నాకు, ముందుకు తిరగాల వెనక్కి తిరగాలి. ఓకే, సో కర్ణ, మా డాడీ సైన్ బాగా కాపీ కొడతానన్నమాట. చాలా పెద్ద ఛాలెంజ్ తెలుసు అది. వాళ్ళ సంతకం కాపీ కొట్టి రిపోర్ట్ కార్డు పెట్టాలి అంటే చాలా పెద్దది. మా డాడీకి తెలియకుండా నేను రిపోర్ట్ కార్డ్ 5th class, 6th class, 7th class వరకు కాపీ కొట్టి చేసేసి పంపించేస్తాను అనమాట. ఐదరు మీ టీచర్లైనా అమాయకులు అయి ఉండాలి, లేదా మీ ఇంట్లో వాళ్ళకైనా తెలియకుండా ఉండాలి. మా ఇంట్లో తెలియదు రిపోర్ట్ కార్డ్స్ గురించి. సో మీ నలుగురు చేసిన ఛాలెంజ్ లో నాకు తెలిసి ఈవిడ ఛాలెంజ్ చాలా అద్భుతంగా అనిపించింది. సో అందుకని మీకోసం ఆవిడ ఇంటికి పట్టుకెళ్దాం అనుకుంటుంది. అలా కాదమ్మా, ఈ షో ఆడడానికి ఈ 1 lakh తో స్టార్ట్ చేస్తారు. సో మన వాళ్ళే కాబట్టి వాళ్ళతో పాటు కూడా పంచుకుని ఛాలెంజ్ వైస్ ఛాలెంజ్ వాటిని ఖర్చు పెట్టండి. రైట్? ఆల్ ది బెస్ట్ నలుగురికి. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో 3 levels ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఒక టాలెంట్ ఇక్కడికి వస్తారు, వాళ్ళు చెయ్యబోయేది నేను ఒక స్టేట్మెంట్ లో చెప్తాను. మీరు ఆ స్టేట్మెంట్ నమ్ముతారా లేదా అనేది మీ మీద ఆధారపడు. రైట్? సో ఈ ఎపిసోడ్ మొత్తంలో మీరు గెలుచుకున్న టోటల్ అమౌంట్ ని నేను లాస్ట్ లో ఇండివేర్ లాంచ్ లో మీకు అందజేస్తాను. నాకు మీ నలుగురు వచ్చారు అనగానే నాకు చాలా ఆనందం ఎక్కడేసిందంటే
నలుగురు సూపర్ గా డాన్స్ చేస్తారు. సో డాన్స్ అంటే సాధారణంగా మా విశ్వ అయితే ఫ్లోర్ ని మొత్తం తుడిచేయగలడు ఆయన డాన్స్ తో. Yes. ఫ్లోర్ మూవ్మెంట్ అంటే ఆయనకి ఎంత ఇష్టమో, అయితే చొక్కా నిప్పుతాడు లేకపోతే నేల మీద డాన్స్ చేస్తాడు. సో ఇంత వండర్ఫుల్ కాంబినేషన్ ఉంటే, సో లెగ్ ట్విస్ట్ ఇచ్చిన డాన్స్ చేయడం చాలా కష్టం అన్నారు కదా. నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాబోతున్న ఒక వ్యక్తి ఒక కాలుతో కాదు, రెండు కాళ్ళు కాదు, రెండు కాళ్ళు పైకి లేపి 2 minutes డాన్స్ చేస్తారు. సో ఎస్ అండ్ నో, టేక్ యువర్ ఓన్ టైమ్, టేక్ యువర్ ఫ్రీడమ్. ఎస్. ఓకే yes ఓకే okay 60 yes, 40 no. 6,000 on yes, yes 4,000 on no. no ఓకే, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కాళ్ళు కనుక కింద ఉంటే నో మీద మీరు పెట్టిన డబ్బులకి డబుల్ ఇస్తాను. okay ఎస్ మీ పెట్టిన డబ్బులకి నేను తీసేసుకుంటాను. okay ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ ఇంటూ 2 times, yeah. నో ఆల్సో ఇంటూ 2 times. సో okay సో ఆ టాలెంట్ ని ఇక్కడికి పిలుస్తాను. అతను వచ్చాక అతను పెర్ఫార్మ్ చేశాక మీకే అర్థం అవుతుంది. Okay. యు రెడీ? yes ఫైనల్. yes ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాహుల్. Sawadika. Music on can, disco on can, move it on can, slowly, slowly. Music on can, disco on can, move it on can, slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 oh. Rara, brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam nika anni right and nothing wrong. Music okay, disco okay, move it okay, slowly slowly. Music okay, disco okay, move it okay, slowly slowly. Same, same, but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో నమస్తే చెయ్యాలి, అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి, మరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి, ఇలా ఫుల్ గా నిజం చెయ్యాలి మైండ్ లో ఉండే ప్రతి కళ. రారా బ్రదరు సూపర్ వెదరు లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. Massage, ఓకే sandwich, ఓకే happy. ఓకే slowly slowly. టుక్ టుక్ ఓకే go go ఓకే boom boom ఓకే slowly slowly. టుక్ టుక్ ఓకే go go ఓకే boom boom ఓకే slowly slowly. Same, same, but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. Kapung kap. సూపర్ వండర్ఫుల్ టాలెంట్ ఇది. అండ్ ఈ టాలెంట్ కి అయితే ఢోకా లేదు, నేను ఇచ్చే స్టేట్మెంట్ లోనే ఉంటుంది పెద్ద ధోకా అక్కడే. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఇది నాకు అర్థమైంది, ఇదే బెటర్. మంచి కంపెనీ సాక్స్ సార్, బాగా వాడుతున్నారు మీరు. యాజ్ యూజువల్ అక్కడే ఉంచేయండి. థ్యాంక్ యూ సార్, వెరీ వెల్ డన్, నైస్ పెర్ఫార్మెన్స్ ఇట్ వాస్. వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అలాట్. కమ్ ఆన్, క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. సో ఉన్న స్టేట్మెంట్ ని జాగ్రత్తగా వినండి అన్నాను, మళ్ళీ మళ్ళీ వినండి అన్నాను. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం తప్పు అయి ఉండొచ్చు, మధ్యలో కొంచెం కరెక్ట్ అయి ఉండొచ్చు, పూర్తిగా కూడా రైట్ అయి ఉండొచ్చు. 120 seconds అన్నాను, 120 seconds చేయలేదు. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ట్విస్ట్లు ఎలా ఉంటాయి మీకు అర్థమైపోయింది కదా. yes ఓకే, సో ఫస్ట్ లెవెల్ ఫస్ట్ ఛాలెంజ్ లో మీరు 6,000 ఎస్ అన్నారు, 4,000 నో అన్నారు. సో 6,000 అవుట్, 4,000 నో అన్నారు అండ్ నో ఏ జరిగింది కాబట్టి 4,000 into 2 8,000 రూపీస్. ఓకే, సో
సెకండ్ లెవెల్లోకి వచ్చేసాం. మామూలుగా చిన్నప్పటి నుంచి కొబ్బరికాయలు గుళ్ళో కొట్టడం అలవాటు ఉంది కదా. అవును. మేము కూడా ఏదైనా మంచి పని చేసే ముందు కొబ్బరికాయ కొట్టడం అలవాటు అనమాట. సో మా షో ఇంత సక్సెస్ఫుల్ గా వెళ్తుంది కాబట్టి ఈ రౌండ్ లో మొత్తం కొబ్బరికాయలు కొట్టడం గురించి ఆలోచిస్తాం. రైట్. సో కొబ్బరికాయలు రాయికేసి కొడతారు, కొన్ని రాయిని కొబ్బరికాయ వేసి కొడతారు. చేస్తే ఎప్పుడైనా ట్రై చేశారా? నువ్వు ట్రై చేయరాదు. నేనా? నాకు ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉంది తెలుసా. మా అమ్మగారు అసలే సంబంధాలు ఎదుగుతున్నారు, మీరు అలా టెన్షన్ పెట్టకండి. ఓకే, ఆంటీ, ఒక మంచి అమ్మాయి ఉంది ఆంటీ. కొబ్బరికాయలు పగలగొట్టారుగా. ఓకే, సో ఇప్పుడు మీరు ఎంత బాగా కొబ్బరికాయలు పగలగొడతారో నేను తర్వాత చెప్తాను, కానీ నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇందాక ఎస్ అండ్ నో మీద ఛాలెంజ్ చేసుకున్నారు, ఈసారి మాత్రం ఎస్ ఆర్ నో. 20,000 ఛాలెంజ్ చేస్తారు ఈసారి. అండ్ 20,000 మీరు కనుక గెలిస్తే ఇంటూ 3 times 60,000 నేను ఇస్తాను. సూపర్. రైట్. మామూలుగా ఎవరైనా బకెట్ తన్నేసినప్పుడు క్రైమ్ సీన్ లో చాక్ పీస్ తో పంచనామా వేస్తారు, బాడీ చుట్టూరా మార్కింగ్ వేస్తారు. అవును. ఆ మార్కింగ్ స్టైల్లో ఈ కొబ్బరికాయలన్నీ ఒకళ్ళ చుట్టూరా పెడతాం. ఒక వ్యక్తి బ్లైండ్ ఫోల్డ్ తో వాటిలన్నింటినీ పగలగొడతాడు. ప్రతి కొబ్బరికాయ సింగిల్ స్ట్రైక్, బ్లైండ్ ఫోల్డ్. అండ్ దీంతో పాటు కొబ్బరికాయలు బాడీ మీద పెట్టుకుని బేస్బాల్ బ్యాట్ తో ఇంకో వ్యక్తి కొడతాడు సింగిల్ షాట్ తో. ఇందులోనే థర్డ్ది, ఈసారి కొబ్బరికాయ మెడ మీద పెట్టుకుంటే ఒకే షాట్ లో ఆ వ్యక్తి దాన్ని పగలగొడతాడు, ఈసారి కత్తితో. సో ఇవన్నీ కలిపి ఒక సింగిల్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే. అండ్ ప్రతిదీ అతను సింగిల్ షాట్ లోనే కొడతాడు. ఎస్ ఆర్ నో, 20,000 రూపీస్. ఓకే, సో ఇప్పుడు గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ టైమర్ ఇస్ ఆన్. నో. నో. ఓకే, సో ఈ నలుగురు నో అంటున్నారు. నేను చెప్పిన స్టేట్మెంట్ నో. ఇక్కడికి వచ్చే వాళ్ళు అవేవి చేయలేరు అంటున్నారు. ఈ కొబ్బరికాయలు విరగొట్టే పద్ధతి ఎలా ఉంటుందో మీరే ఈ స్టేజ్ మీద చూడండి. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నిషానే ఖాల్సా. Even I have. సో ఫస్ట్ యాక్ట్ ఫినిష్ అయింది. అండ్ అది నేను చెప్పినట్టుగా అయిందో లేదో తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మాత్రం సెకండ్ యాక్ట్ లోకి వెళ్ళిపోదాం. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈసారి బేస్బాల్ బ్యాట్ తో సింగిల్ స్ట్రైక్ లో బాడీ మీద కొబ్బరికాయలు పెట్టుకుంటారు. ఓకే, హియర్ వి గో. సెకండ్ ఛాలెంజ్.
ఓకే సో సెకండ్ కూడా పూర్తయిపోయింది అండ్ మామూలు టాలెంట్ కాదు. ప్లీజ్ వద్దు మా వల్ల కాదు చూడలేకపోతున్నాం. మీరు నో చెప్పినా నేను నో చెప్పినా వాళ్ళు ఇనే రేంజ్ లో లేరు, వాళ్ళ స్పీడ్ లో వాళ్ళు ఫినిష్ చేసేస్తారు లాస్ట్ కూడా. ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్, మెడ మీద సింగిల్ స్ట్రైక్ తో కత్తితో కొబ్బరికాయని పగల కొడతారు. ప్లీజ్ వద్దు కదా, నిజంగా వాళ్ళు చేస్తుంటే చాలా భయం. Here we go. Come on. Okay, thank you, thank you. బస్ బస్. మామూలు టాలెంట్ కాదు ఇది, ఎందుకంటే నేను స్టేట్మెంట్ వరకే ఇచ్చాను, వాళ్ళు మాత్రం చితక్కొట్టి మరీ వదిలేరు. ఓకే విశ్వ ఇక్కడ వెళ్ళిపోతామే. అందరూ యాక్ట్ చేస్తున్నప్పుడు నేను చూశాను, వాళ్ళు కొంచెం కొంచెం గూస్ బంప్స్ తో అమ్మాయిలు కూడా చూశారు, బట్ విశ్వ మాత్రం చూడలేదు యాక్ట్. సో ఎలా జరిగిందో విశ్వకు తెలియదు కాబట్టి నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇప్పుడు విశ్వ మీద కూర్చోబెట్టి కొబ్బరికాయలు పెడదాం. సమీరా అండ్ కరుణ బేస్బాల్ బ్యాట్ వాడతారు. ప్లీజ్ అమ్మా, నాకు ఎప్పటి నుంచి ఆ కోరిక. వద్దు ప్రదీప్, నాకంత ధైర్యం లేదు కదా, అస్సలు. మన మీద ఎందుకు రిస్క్, వీళ్ళ మీద తోసేద్దాం. అసలు ఆయన ఎందుకు? ఏ హీ సిక్స్ ప్యాక్ బాడీ, యూ డోంట్ నో. ఐ నో బట్ నో ఐ డో. నువ్వు ఎవరికైనా చెప్పుకోవాలంటే ఇప్పుడే చెప్పుకో. ఎల్ఐసి పాలసీ పేపర్లు ఎక్కడున్నాయి అవన్నీ చెప్పేసాయి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోలు తీసుకుందాం, సెల్ఫీలు ఎందుకైనా మంచిది. పెడదో దేవుడా విశ్వ. విశ్వ, ఓయ్ విశ్వ, सुपर सुपर सर, बैट को कैसा है? बैट अच्छा है, बैट का कंडीशन अच्छा है, बैट इज ओके. రోజు హే ఇదిగో ప్రసాదం కూడా వచ్చింది. సో అందుకే చెప్పాను, రోజు బాగా తినాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడు ఇలా ఇలా తయారవుతారని చెప్పడానికి ఎగ్జాంపుల్ కోసం తీసుకొచ్చాను. సో పిల్లలు ఎవరు దీని ఇంట్లో ప్రయత్నించొద్దు దయచేసి, వీళ్ళు వెల్ ట్రైన్డ్ ఈ యాక్ట్ లో.
అండ్ వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఇది కుదిరింది. సో घर पे बच्चों प्रैक्टिस मत करो बोल के बोल रहा हूँ. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇది వేరే వాళ్ళు ఇప్పుడు నా ప్లేస్ లో వేరే 100% వాళ్ళు పడిపోతారు. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం అవ్వలేదంటే రోజు యోగా చేస్తా కాబట్టి ప్రామిస్. ఇదే నేనేదో చెప్తున్నా. వెరీ వెల్ డన్, సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను आपको पूरा एपिसोड खत्म करना है. थैंक यू सर, थैंक यू so much. Come on, huge round of applause for them. awesome. Superb. Okay, so ఇంతకీ ఛాలెంజ్ సంగతి ఏమైంది? నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏం చెప్పారు మీరు? నో చెప్పాను. చెప్పాం. సో జరగలేదు అయితే ఇక్కడ. అందరు కలిసి నో చెప్పాం. ఎస్, నేను చెప్పినని చేశారుగా. కొన్ని కొబ్బరికాయలు మిస్ అయ్యాయిగా. అన్ని షార్ట్లు ఒక్క షాట్ లో పగలలేవుగా. మీరు అంత క్లారిటీగా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా నా క్వశ్చన్ అడిగాను. ఓహో. సో నో ఇస్ ద రైట్ ఆన్సర్. 60,000 రూపీస్. ఓకే, సో ఫస్ట్ లెవెల్లో 4,000 6,000 పోగొట్టుకున్నారు. 4,000కి 8,000 యాడ్ అయ్యి 98,000 దాకా వచ్చారు. వెరీ గుడ్. దాని తర్వాత ఇప్పుడే 60,000 యాడ్ అయ్యాయి మీ స్కోర్కి. సో 1,38,000. సో ఇప్పుడు అసలు విషయం, సెకండ్ లెవెల్లో సెకండ్ ఛాలెంజ్ ఇంకొంచెం టఫ్గా ఉంటుంది. కానీ నా స్టేట్మెంట్ టఫ్ ఉండొచ్చేమో, కానీ యాక్ట్ మాత్రం ఈజీగానే ఉంటుంది. ఓ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు హులా హూప్ ట్రై చేశారా? అంతా సైజ్ జీరోలు కాబట్టి మీరు చేస్తారు. నేను ట్రై చేయలే, ఏ నాకు రాదు, నాకు భయం. ఏది ట్రై చేద్దారండి? వద్దమ్మా ప్లీజ్, లేదు. వద్దు, నేను రాను. ఏ, ఎందుకు? ప్లీజ్ నేను రాను. ఓకే, ఎలాగో సమీర గారికి వచ్చు కాబట్టి ఆవిడ ప్రొఫెషనల్, ఆవిడ చేసి చూపిస్తారు. మనం బిగినర్స్, మన ముగ్గురు నేర్చుకుందాం రండి. రెడీ, మ్యూజిక్. వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. ఇలా కాకుండా నెక్స్ట్ వచ్చే వాళ్ళు నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. 1 కాదు 2 కాదు 20 రింగ్లు బాడీ మీద 120 సెకండ్స్. తిప్పుతారా అలా పెట్టుకుంటారా? చెప్తారా? పెట్టుకుని నేను కూడా పట్టుకుంటాను. వీళ్ళకి క్లారిటీ వచ్చింది కాబట్టి ఈసారి నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వింటారు వీళ్ళు. 1 రింగ్ తో స్టార్ట్ చేసి 20 రింగుల వరకు వెళ్తారు. 120 సెకండ్స్ బాడీ మీద కంపల్సరీ ఆ రింగ్స్ ఉంటాయి. తిరుగుతూనే. ఎస్ ఆర్ నో? 20,000 రూపీస్. అక్కడికి వెళ్ళి సీక్రెట్ డిస్కషన్ చేస్తాం. యా ప్లీజ్. No. ఆల్ 4? Yes. నో. ఓకే, లాక్ చేసేస్తున్నా. 1 రింగ్ నుంచి స్టార్ట్ చేసి 120 సెకండ్స్ లో 20 రింగులు బాడీ మీద తిప్పుతారు అని నేను అన్నాను. వాళ్ళు నో అంటున్నారు. అండ్ నో మీద 20,000 ఛాలెంజ్ చేస్తున్నారు ఈ నలుగురు. 10 చేయొచ్చా? ఇచ్చిన లక్ష నాది. నేను లక్షిస్తే అది ఖర్చు పెట్టడానికి కూడా నలుగురు ఆలోచించుకొని ఖర్చు పెడుతున్నారు వీళ్ళు. ప్రాఫిట్ వస్తే నొక్కేద్దామని. ఓకే, సో హియర్ వి గో. పిలిచేద్దాం ఆ వ్యక్తిని. అండ్ షీఈ్ ఎ లేడీ. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కిరణ్.
టాలెంట్ కాదు నాకు తెలిసి ఇంత వండర్ఫుల్ యాక్ట్ వండర్ఫుల్ సూపర్ ఎప్పటి నుంచి చేస్తున్నారు कितने साल से कर रहे हैं आप 3 साल से हम 3 मिनट पहले ट्राई किए थे वो नहीं हुआ అంటే ఇంత బాగా ఇంత టాలెంట్ నాకు తెలిసి నాకు అన్నిటికంటే లాస్ట్ ఇంకా సూపర్ గా నచ్చింది బట్ ఓ పని చేద్దాం మన దగ్గర ఇప్పుడు అసలైన టీచర్ వచ్చింది కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాం రండి ఆవిడికి 3 years పట్టింది మీకు 30 years మినిమం పడుతుంది మీరు ప్రాక్టీస్ చేయడానికి రింగ్ కింద వదిలేసి పైన తిప్పుకుంటాం ఇదే తిప్పాలనుకోండి. సో రింగ్ తో పాటు బాడీ తిప్పాలి బట్ సూపర్ టాలెంట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సో మనం చెప్పినట్టుగానే ఆవిడ 20 రింగులు వాడారు అవును సో టాస్క్ ఫినిష్ చేశారు కంగ్రాచులేషన్స్ యూ వాన్ ఇట్ 3 times 60,000 ఇంకా జీవితంలో సచ్చిన ఎవరు నన్ను నమ్మడు సో ఇందాక మన దగ్గర 138 ఉంది ప్లస్ దానికి 40 యాడ్ చేసుకుని 178,000 ఇక్కడతో 2 levels అయితే ఫినిష్ చేసుకున్నారు బట్ 3rd level ఇక్కడ మాత్రం ఒకే యాక్ట్ లో మల్టిపుల్ యాక్ట్స్ ఉంటాయి ప్రతి దాని మీద మీరు విడివిడిగా ఛాలెంజ్ చేసుకోవచ్చు ఒక దాంట్లో పోయినా ఇంకో దాంట్లో వస్తే ఇంకో దాంట్లో వచ్చినా ఇంకో దాంట్లో పోవచ్చు ఈసారి కూడా ఎస్ ఆర్ నో కానీ మీరు ఛాలెంజ్ చేసినది కనుక ఎస్ అన్నా నో అన్నా రైట్ అయితే ఇంటూ 5 times వస్తుంది ప్రతిసారి రైట్ సో ఆల్ ది బెస్ట్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో 3rd level హియర్ వి గో నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి 3 స్టేట్మెంట్లు ఉంటాయి ఆడు నవ్వొస్తున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడికి రాబోయే వ్యక్తి సింగిల్ షాట్ లో పెంకులు ఉంటాయి కదా సింగిల్ షాట్ లో పెంకులు పగలగొట్టు నెంబర్ 2 అదే సింగిల్ షాట్ లో ఈసారి మార్బుల్ అంటే గోళీలు కాదు మార్బుల్ టైల్స్ ఈసారి సింగిల్ షాట్ లో ఇది స్టేట్మెంట్ నెంబర్ 2 అండ్ స్టేట్మెంట్ నెంబర్ 3 వెళ్తున్న బైక్ ని పళ్ళతో ఆపుతారు అండ్ ఫైనల్లీ మెడతో ఐరన్ రాడ్ ని కొడతారు ఐరన్ రాడ్ ఇరిగిపోతుందా బెండ్ అవుతుంది ఐరన్ రాడ్ మామూలుగా బెండ్ అదే అవుతుంది బెండ్ అవుతుంది హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఈ 3 యాక్టివిటీలు చేసేది అమ్మాయా ప్రదీప నేను చిన్న చిన్న చేయని తెలుసుగా ఈసారి ట్విస్ట్ ఏంటంటే పెంకుల్ని తలతో పగలగొట్టారు మార్బుల్ ని హ్యాండ్ తో ఐరన్ రాడ్ ని నెక్ తో అండ్ బైక్ ని పళ్ళతో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ కో అందుకే చెప్పా స్టేట్మెంట్ కావాలనే చెప్పారు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాను వీళ్ళకి అండ్ 4 స్టేట్మెంట్లకి ఎస్ అంటున్నారు ఉన్న డబ్బులు మొత్తం ఛాలెంజ్ చేస్తున్నారు 178,000తో ఈ 3వ లెవెల్ ఆడుతున్నారు ఈ నలుగురు అసలు విషయం ఏంటంటే రెడ్ టైల్స్ ని తలతో పగలగొడతారు అంటే ఎస్ 40,000 ఛాలెంజ్ చేశారు మార్బుల్స్ ని ఒక చేత్తో డైరెక్ట్ కొడతారు అంటే 50,000 ఛాలెంజ్ చేశారు ఐరన్ రాడ్ ని మెడతో ఉంచుతారు అంటే 38,000 ఛాలెంజ్ చేశారు అండ్ బైక్ ని పళ్ళతో ఆపుతారు అంటే 50,000 ఛాలెంజ్ చేశారు పోతే మొత్తం 178,000 పోతాయి వస్తే మాత్రం భారీగా మీ చేతికి వస్తాయి ఇంచుమించుగా 5 లక్షలు దాటి వస్తాయి రైట్ Yes. సో ఆల్ ది బెస్ట్ హియర్ వి గో అండ్ ఇప్పుడు వస్తున్నారు ఎవనీత్ కౌర్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ थोड़ी सी धूल मेरी धरती की मेरे वतन की थोड़ी सी धूल मेरी धरती की मेरे वतन की थोड़ी सी खुशबू बाराई से मस्त पवन की थोड़ी सी धोकने वाली धक 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 सांसें जिनमें हो जुनू जुनू वो बूंदे लाल लहू की ये सब तू मिला मिला ले फिर रंग तू खिला खिला ले ये सब तू मिला मिला ले फिर रंग तू खिला खिला ले और मोह रंग दे बसंती यारा मोह रंग दे बसंती मोह तू 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 रंग दे बसंती
తలతో టైల్స్ అన్నాం, ఫస్ట్ ఛాలెంజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్, అండ్ ఫస్ట్ దానికి మీరు ఎస్ చెప్పారు, ఎస్. సో అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ వన్ 50,000 ఛాలెంజ్ చేశారు మీరు, సింగిల్ స్ట్రైక్ లో టైల్స్ చేత్తో. మరి ఏం జరుగుతుందో చూద్దాం. హియర్ వి గో. ओए तुरंग दे बसंती यारा वो है तुरंग दे बसंती मोहे मोहे 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 ఓకే, అండ్ ఎస్, అండ్ మీరు ఎస్ చెప్పారు, అండ్ ఇట్ ఈస్ ఎస్. 50,000 ఇంటూ 5 టైమ్స్, 2,50,000. కంగ్రాచులేషన్. సో 4 స్టేట్మెంట్లు, 2 స్టేట్మెంట్లు అయిపోయాయి. ఇక ఇప్పుడు 3వ స్టేట్మెంట్, మెడతో ఐరన్ రాడ్, అండ్ దీనికి మీరు ఎస్ ఎస్. ఎస్ చెప్పారు, Yes. 38,000 ఛాలెంజ్ చేశారు. హియర్ వి గో, ద థర్డ్ ఛాలెంజ్. थोड़ी सी धूल मेरी धरती की मेरे वतन की थोड़ी सी धूल मेरी धरती की मेरे वतन की थोड़ी सी खुशबू बाराई से मस्त पवन की थोड़ी सी धोखने वाली धक 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 सांसें जिनमें हो जुनू जुनू वो बूंदे लाल लबू की ये सब तू मिला मिला ले फिर रंग तू खिला खिला ले ये सब तू मिला मिला ले फिर रंग तू खिला खिला ले मोहे मोहे तू रंग दे बसंती यारा मोहे तू रंग दे बसंती मोहे 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 रंग दे बसंती बसंती रंग दे बसंती बसंती रंग दे बसंती ఓకే, సో థర్డ్ ది ఐరన్ రాడ్ మెడతో ఉంచుతారు అని చెప్పాను, వంచేశారు ఆవిడ. సో 38,000 ఇంటూ 5 టైమ్స్, 1,90,000. కంగ్రాచులేషన్. సో ద ఫైనల్ వన్, 50,000 ఛాలెంజ్ చేశారు మీరు. తన పళ్ళతో మోటార్ బైక్ ని ఆపుతుంది అన్నాం. ఎస్. హియర్ వి గో. मोहे मोहे तू रंग दे बसंती 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 मोहे रंग दे बसंती बसंती रंग दे बसंती बसंती रंग दे बसंती बसंती रंग दे बसंती मोहे रंग दे बसंती रंग दे बसंती रंग दे बसंती यार సూపర్. సో లాస్ట్ కూడా తన పళ్ళతో వెనక్కి లాగుతుంది అన్నాం. ఆవిడ ఆపడమే కాదు, వెనక్కి కూడా లాగేసింది బైక్ ని. వెరీ వెల్ డన్, సూపర్, హెడ్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్. అసలైన విషయం ఏంటంటే చాలా మంది డిఫరెంట్ స్టైల్స్ లో అయినా వాళ్ళ టాలెంట్ చూపిస్తారు. ఈ వీళ్ళు ఇక్కడ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మరి చేశారు చాలా ఈజీగా. సూపర్. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. Awesome. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో నిజంగానే
ఛాలెంజ్ ఎలా ఉన్నా సెలబ్రిటీస్ ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది. అండ్ మాకు రింగ్ ఎలా తిప్పాలో ఇప్పటివరకు నాకు తెలియదు, అది మీరు నేర్పించారు నాకు. నెత్తి మీద కొబ్బరికాయలు ఎలా పగలగొట్టించుకోవాలో ఆయన చెప్పి వెరీ వెల్ డన్. సో 1 కాదు 2 కాదు, అక్షరాల 6,90,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. మా షోలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రైజ్ ఇది. సో వెరీ వెల్ ప్లేడ్. మీకు నేను చాలా బాగా సపోర్ట్ చేశాను. నా సెంటెన్స్ జాగ్రత్తగా మీరు ఫాలో అయ్యారు కాబట్టి మీరు గెలుచుకున్న మొత్తం అమౌంట్ ని ఇండివేర్ లాంజ్ లో మీకు అందజేస్తాను. రండి డబ్బులు కలెక్ట్ చేసుకుందాం. Yes. Come on. ₹6,90,000. అండ్ అలాగే ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఓకే, సో నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.